ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ కొండ దిగి వచ్చింది. ఉత్సవమూర్తి రూపంలో భక్తుల చెంతకు చేరింది. దసరా ఉత్సవాల సందర్భంగా తొలిసారిగా నిర్వహిస్తున్న ఊరేగింపులో అమ్మను మరింత దగ్గరగా చూసే అవకాశం ప్రజలకు లభించింది. దుర్గమ్మ సన్నిధిలో సాంస్కృతిక కార్యక్రమాలు, సంప్రదాయ సంగీత వాయిద్యాల నడుమ భక్తుల ఆనందహేళ. మొత్తంగా ఇంద్రకీలాద్రి పరిసరాల్లో ఉత్సవ కళ ఉట్టిపడుతోంది. ఉత్సవాల్లో భాగంగా ఇవాళ అమ్మవారు అన్నపూర్ణాదేవి రూపంలో దర్శనమిస్తున్నారు. కోరిన కోర్కెలు తీర్చే కనకదుర్గమ్మ దసరా ఉత్సవాల్లో రోజుకో కొత్త రూపుతో భక్తుల్ని ఆశీర్వదిస్తోంది. సోమవారం గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిచ్చిన దుర్గమ్మ ఇవాళ అన్నపూర్ణాదేవిగా కనిపిస్తోంది. తెల్లవారుజామున 3 గంటల నుంచి దుర్గమ్మ దర్శనానికి అనుమతిస్తున్నారు. 4 క్యూలైన్ల ద్వారా భక్తులు ఆలయానికొస్తున్నారు. ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు, చండీయాగం నిర్వహిస్తున్నారు. అర్జున వీధిలో కళావేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. రవి బాలకృష్ణ కూచిపూడి నృత్య రూపకం అందరినీ ఆకట్టుకుంది. దుర్గగుడిలో దసరా ఉత్సవాల సందర్భంగా ఈసారి ఊరేగింపు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఉత్సవమూర్తిగా ఉన్న ఏనాడు కొండదిగని దుర్గమ్మ ఈసారి ఉత్సవాల సందర్భంగా శివుడు గంగతో కలిసి ఇంద్రకీలాద్రి చుట్టూ విహరిస్తోంది. మంగళ వాయిద్యాల హోరులో, మహిళల కోలాటాల జోరులో గంగా సమేత శివపార్వతుల ఊరేగింపు నయన మనోహరంగా కనిపిస్తోంది. అర్జున వీధి, కనకదుర్గనగర్, విజయేశ్వరి ఆలయం, దుర్గాఘాట్ నుంచి ఘాట్ రోడ్డు మీదుగా కొండపైకి చేరుకుంటోంది. అమ్మను అతి దగ్గరగా చూస్తూ భక్తులు పులకరించిపోతున్నారు. తిరుపతిలో ఎలా అయితే ప్రతి నెల ఉత్సవాలు చేస్తూ మాడవీధుల అయ్యవారిని ఎలా తిప్పుతుంటారో ఇక్కడ కూడా అలా చెయ్యాలి అనే సంకల్పంతో ఈ సంవత్సరం నుంచి ఈ ఊరేగింపు అవన్నీ అనేది పెట్టారనమాట. అది ఏంటంటే భక్తులందరికీ ఆనందమే కాబట్టి అందరూ చాలామంది చూడటానికి కానీ అలాగ అందరూ వస్తూ ఉన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు అన్నింటిలోనూ ఈ కోలాటాలు అనేది బాగా పెట్టారనమాట. ఊరేగింపు స్వామి చుట్టూ మాడవీధుల్లో చేస్తాం. మనం తిరుపతి కూడా వెళ్ళక్కర్లే. ఇప్పుడు ఇక్కడ ఉండి ఈ అమ్మవారిని అయ్యవారిని మనం సేవించుకుంటూ నడుస్తున్నది చాలా ఆనందంగా ఉందండి. మాకు ఊరేగింపు చాలా బాగుందండి. ఎందుకంటే రాని వాళ్ళు రాగలేకపోయే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ అమ్మవారి దర్శనం దొరుకుతుంది కాబట్టి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. బాగుందండి. ఈ ఏర్పాట్లన్నీ చాలా నచ్చినాయి. అసలు దుర్గగుడి అలాగా అనిపించట్లే మాకు. తిరుపతి అక్కడికి వెళ్ళినట్టే అలా చూసినట్టే అనిపిస్తుంది. అమ్మవారు ఓ చేతిలో గరిట, మరో చేతిలో పాత్ర పట్టుకుని అన్నపూర్ణాదేవి రూపంలో ప్రజల ఆకలి దప్పులు తీర్చే తల్లిగా భక్తుల్లో పారవస్యాన్ని నింపుతోంది. అన్నపూర్ణాదేవి అక్షయ అన్నపాత్రను చేతిలో ఉంచుకొని భిక్ష సమర్పించేటువంటి స్వరూపం. శివునకు భిక్ష సమర్పిస్తూ మనకు దర్శనమిస్తారు. అమ్మవారి యొక్క అన్నదాన మహాత్మ్యం చాలా గొప్పది. అన్నదాన పుణ్యం చాలా విశేషమైనటువంటిది కాబట్టి చాలా గొప్ప పుణ్యం అన్నదానం వల్ల. అటువంటి పుణ్యాన్ని సంపాదించి అమ్మవారు ఆ పుణ్యబలంతో శివుడికి భిక్ష వేస్తే శివుడికి ఎన్నో రోజుల నుండి బాధిస్తున్నటువంటి బ్రహ్మహత్యా పాపం తొలగిపోయి మరి ఈశ్వరుడు ప్రశాంత చిత్తుడై చక్కగా ఆయన సంతోషాన్ని పొందాడు. విద్యుత్ వెలుగులతో ఇంద్రకీలాద్రి రాత్రి సమయంలో దేదీప్యమానంగా వెలుగుతూ సరికొత్త శోభను సంతరించుకుంది.